ముందు నీ మానసిక పరిస్థితి బాగాలేదు. ఓసారి లైక్ అంటావు, షేర్ అంటావు, సబ్స్క్రైబ్ అంటావు, కామెంట్ అంటావు. అది తప్ప వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇలాంటి కంటెంట్ చేయడానికి బూస్టింగ్ వస్తుంది, అందుకే అడిగాను. అది తప్ప వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ విలువైన ఫీడ్బ్యాక్ మన దాకా వస్తుంది, అందుకని కామెంట్ చేయమని అడిగాను. అది తప్ప వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళతో పాటు ఇంకో 10 మంది నవ్వుకుంటారని చెప్పి షేర్ చేయమన్నాను. అది తప్ప అయినా ఏంటి మామ నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు. ఇదిగో ఆడియన్స్, మీరు మాత్రం మా మామ గురించి వదిలేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ మధ్య అందం మీద కేర్ పెట్టట్లేదు. అప్పట్లో క్లీన్ షేవ్ చేస్తే అరవింద్ సామ్లా ఉండేవాడిని. నానా ఆ, నిన్నోటి అడగాలి. ఏంటి? నాకు ఫ్రెండ్ ఉన్నాను నాన్న. నీ ఫ్రెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఎదవే అయ్యి ఉంటాడు. ఏంటో చెప్పు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ట్రిపుల్ అంటే తిరుపతిలో శ్రీశైలంలో తీసుకెళ్తారు, కానీ ఇదేమో ఊటీయో కొడైకెనాల్ వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్దాం అనుకుంటున్నాడు. ఒకవేళ అడిగితే వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో ఒక నాన్న నువ్వు చెప్పు. కుమ్ముతాడు. ఏంటి? అదేరా, వాడిని కుమ్ముతాడు. అది కూడా అలా ఇలా కాదు, రోడ్లో గోంగూర పచ్చడి దంచినట్టు దంచుతాడ్రా. ఆహా, అంటే వాళ్ళ నాన్న రాక్షసుడు కాబట్టి అలా చేసాడు. నువ్వు అలా కాదు కదా, నువ్వు అలా చేయవు కదా. అసలే నువ్వు చాలా ఫ్రెండ్లీ ఫాదర్వి, ఏమడిగినా కాదను, చెప్పినట్టే తీసుకెళ్తావు కదా. నేనేమైనా ఈ మధ్య సినిమా ఏదో వచ్చింది, అది డ్రాగన్. అందులో నాన్న అనుకున్నావా? 7G బృందావన కాలనీలో చంద్రమోహన్ లాంటి నా దగ్గర గాని ఇలాంటి కోరికలు కోరితే కొరమీనం తోమినట్టు తోమేయడమే. ఆ, అమ్ము. నాన్న నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంట్రా? నువ్వు క్లీన్ సేవ్ చేశాక నిజంగా అరవింద్ స్వామిలో ఉన్నావు నాన్న. సర్లే, అది నాకు కూడా తెలుసు. నాకు తెలిసి అమ్మకన్నా ముందు నీకు చాలా సంబంధాలు వచ్చుంటాయి కదా, ఎందుకంటే మన అందానికి ఆ ఫేస్ కట్ కి ఇచ్చే వాల్యూ అది. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మళ్ళీ మీ అమ్మ వెంటే బాధపడుతుంది. ఇప్పుడు ఇంకో విషయం అడగాలి నాన్న. ఏంట్రా? నాన్న మన ఫ్యామిలీ అంతా ట్రిప్ వెళ్దాం నాన్న, కాకపోతే తిరుపతి కాదు. ఆ, ఇప్పుడు బ్లేడ్ తీసుకున్నా గొప్పగా. ఆ, సర్లేరా, వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటావ్? అంటే స్విట్జర్లాండ్, ప్యారిస్ లాంటివి కాకుండా దగ్గరలో ఉన్న అరకు, ఊటీ లాంటి ప్లేసులకి వెళ్దాం నాన్న. ఏంటన్నా పాట పాడుతున్నావా? కాదురా, ఆలోచిస్తున్నా. సరే వెళ్దాం రా, కానీ ఒక్క షరతు. ఏంటన్నది? రేపు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందులో కనుక నువ్వు పాస్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? ఇందులో ఫిట్టింగ్ ఏముందరా, నువ్వు ఎగ్జామ్స్ ఇలా పాస్ అయిపో, నేను అలా ట్రిప్ కి తీసుకెళ్లిపోతాను. ఈ ఎగ్జామ్ పాస్ అవడానికి గడ్డ తీసుకున్న ఈజీ అనుకుంటున్నారా? ఏంట్రా? ఏం లేదు నాన్న, అష్ట కష్టాలు పడైనా సరే ఎగ్జామ్ పాస్ అయిపోతానని చెప్తున్నాను. శబాష్, ఆ పనిలో ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? ఓసారి పండుగ దగ్గరికి వెళ్దాం, ఆడేదని చెప్తాడు. ఏంటే పొడి చేయొద్దులాగా అలా చేస్తున్నా? నేను 2 గ్రాములు బంగారం కొనమంటే కొనరు, కానీ వాడిని మాత్రం ట్రిప్పులకి తీసుకువెళ్తారా? వినేసావా? అయినా వాడు పాస్ అయినప్పుడు కదే. అదేంటండి, బిడ్డ శుభమాని పరీక్షలు రాస్తుంటే అలా అంటారు? వాడు పాస్ అవ్వాలని కోరుకోవాలి కదా. సత్యవతి, కోరుకోవడానికైనా సరే ఒక హద్దు ఉండాలి. వాడు పాస్ అవుతాడని చెప్పేసి నీకు అనిపిస్తుందా? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. అంటే సర్లేండి, అవన్నీ మనకెందుకు, ఉండండి మీకు టీ తీసుకొస్తాను. ఎలాగైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలరా. మరే కరెక్ట్ గా మనకి లెసన్ పేర్లు కూడా గుర్తులేవు, మరి పాస్ ఎలా అవుతావురా? అసలు ఈవీ వినాయక్ ఏం చెప్పాడు? బలంగా కోరుకుంటూ ఖచ్చితంగా చేస్తుందని చెప్పాడు. అది చెప్పింది పూరి జగన్నాథ్ కదరా. ఎవరో ఒకళ్ళేనా, ఇప్పుడు అదా ఇంపార్టెంట్, మనం కోరుకుంటే అయిపోద్ది. అలాగైతే గట్టిగా కోరుకొని 9 ఏకం చెప్పు. 9 1 9, 9 2 18, 9 3 20. అయినా ఇప్పుడు అయినా ఎందుకురా? అవన్నీ ఒక్క క్లాస్ 2 క్లాస్ పిల్లలు అడగాలి, మనం పెద్దోళ్ళం అయ్యాం కదా, పిల్లల్లా బిహేవ్ చేయకు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రోజు నైట్ ఒకటైనా చేసి మనం ఖచ్చితంగా పాస్ అయిపోవాలరా. సరే అయితే రాత్రి మీ ఇంటికి వస్తాను, కలిసి కంబైన్ చేద్దాం. ఓకే, ఎదురు చూస్తుంటాను. బాయ్. ఆశగా అంత ఉండాలి, మా పురుగాడికి సిగ్గు ఉండాలి. కాంచి భూమి ఏంట్రా ఈ పద్యం కవి పరిచయం తాత్పర్యం ఏంటనా? మనం చదువుకునేటప్పుడు మనకు తెలియకుండా మనం ముందుకి వెనక్కి ఎందుకు ఊగుతాం? ఇదొక డౌటా? మనల్ని ఎవరో ఊపరు కాబట్టి మనల్ని మనమే ఊపుకుంటున్నాం. నువ్వు నోరు మూసుకొని చదువు. ఏంటో అది? ఈ సందులు సమాసాలు మనకి ఎక్కడ ఉపయోగపడతారా? నా తల మీద రా, నా తల మీద. కోపడతావు మీరు బాబు, ఈ పాఠాలు ఎక్కడ స్కూల్లో చదివిన తినిపించట్లేదే. మనం ఎప్పుడు గ్రౌండ్ లోనే కదా ఉంటాం, మనకి ఎలా తెలుస్తాయి? చదువు.
నేను సూర్యుడినిరా, మీ అందరికీ వెలుగును ప్రసాదించడానికి వచ్చాను. ఒరే చూస్తూ చూస్తూ తెల్లారిపోయింది, ఇప్పుడు ఏం చేయాలరా? అదే నాకు అర్థం కావట్లేదురా. షెడ్యూల్ కనసం దూరితే ఎలా ఉంటుంది అలా ఉందన్న పరిస్థితి. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఏంటి? స్లిప్పులు పెడదామా? ఏంటా నువ్వు? చదువు ఒకటి ఉంటే సరిపోదు, సంస్కారం నిజాయితీ ఇలాంటివి ఉండాలి. అసలు మన ఇంట్లో ఎలా పెంచు వీలైతే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ఒకసారి నమ్మకం పోతే సారీరా. సరేలే, ముందర పేపర్లు స్లిప్ పెడదాం. ఆ? చూస్తా పెట్టరా త్వరగా కానివ్వు. ఏ కమానాలు ఎవ్వరు ఆపలేరా. సరే అయితే నేను వెళ్తే త్వరగా రెడీ వచ్చేస్తాను. సరేరా. ఒరే ఇంకో విషయం, అన్ని స్లిప్లు ఒకే జోబులు పెట్టామనుకో అది ఎత్తుకు కనపడి సారకు దొరికేస్తాం. ఇప్పుడు ఎలా చేద్దాం? సగం నీ దగ్గర ఆడదాం, సగం నా దగ్గర ఆడదాం. మరి నీ దగ్గర నుంచి నాకు, నా దగ్గర నుంచి నీకు ఎలా వెళ్తాయి వస్తాయి? ఒరే ఆయన పులి పండు పీపి పక్కనే పడతాం కదా, ఇంక ప్రాబ్లం ఏంటి? లేదురా, అలాగే సార్. అయ్యో స్వామి, ఒక్కటే సవ్యంగా అయ్యేలా చూడు స్వామి. ఏరా ఎదురొచ్చానా? నేను ఎదురులేని మనిషినమ్మా, ఎవరెదురు అక్కలు. ఏమే పరం, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను, ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతాను. నేనైతే అసలు ఏమీ చదవలేదే, ఈసారి పక్కా ఫెయిల్ అయిపోతాను. అయ్యో నువ్వు ఫెయిల్ అయిపోతానే, అయితే నేను కూడా కొంచెం తక్కువ రాసి ఫెయిల్ అయిపోతానే. అప్పుడు ఇద్దరం కలిసి అప్లై రాసుకుందాం, అప్పుడు పాస్ అయిపోదాం. అయ్యో అలాంటివన్నీ ఎందుకులే, ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఒక్క మార్క్ కూడా చదవలేదు. ఎగ్జామ్ లేదనే ఛాన్స్ వస్తే నేను నీకు చూపిస్తానులే. సరే అది పక్కన పెట్టి నువ్వు వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? నాకు దాహంగా ఉంది. ఎప్పుడు తీసుకొచ్చేస్తున్నాను. ఈ ఒక్క క్వశ్చన్ మార్నింగ్ చదవడం మర్చిపోయాను. అలా బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ కు బయలుదేరాడు. థ్యాంక్స్. ఏమే పరం, ఈ గ్లాస్ అక్కడ పెట్టేస్తావా? చూడండి, ఈ 10th క్లాస్ మార్కులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ ఒక్క రోజు కష్టపడితే మీరు జీవితాంతం కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. బాగా ఆలోచించి కష్టపడి రాయండి, ఈ మార్కులు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అడిషనల్స్ కావాలంటే మొహమాట పడకుండా అడగండి. ఇడియట్, ముందు ఎగ్జామ్ రాయి. ఈగల గురించి వ్యాసం రాయండి. ఈగనేది నాని సమంత నటించిన చిత్రం. సినిమా చాలా అంటే చాలా బాగుంటది. అందులో అనే పాట అద్భుతంగా ఉంటది. ఇందులో హీరో ఫస్ట్ లో చచ్చిపోయి ఈగల పుట్టేస్తాడు. కార్ ఇంజిన్ లోకి దూరి ఈగ ఇంటర్వెల్ దగ్గర సూపర్ ఫైట్ చేస్తుంది. అది అదిరిపోద్ది. రేయ్ ఏంట్రా అది? వేదవా, త్వరగా గోక్కో. రేయ్ అంటే నా కూడా దొరదేశం ఆడి బట్టలే నేను వేసుకున్నాను. పనికి మాలని ఎదవల్లారా కానీ. నా దగ్గర ఉన్నాయి రాశాను రా, నీ దగ్గర ఉన్న స్లిప్లు ఇవ్వు. ఎత్తనా ఏంట్రా మాట్లాడుకుంటున్నారు? అది అంటే ఆడి బెంచ్ సరిగ్గా లేదండి సార్, అదే చెప్తున్నాడు. కాడు ఊరుతుందట. కరెక్టేరా, ఇది ఊగుతుంది. ఒక పంచి, ఆ మూల ఎవరూ లేరు, అక్కడికి వెళ్ళి కూర్చో. అలాగే సార్, రోల్ నెంబర్ ప్రకారం వాడు ఎక్కడ కూర్చోవాలి? వాడు ఎక్కడ కూర్చోవాలో నాకు తెలుసు. తమరు నోరు మూసుకొని ఎగ్జామ్ రాయి. సార్ నేను ఇక్కడే కూర్చుంటాను సార్. బెంచ్ కాలు ఊగిపోతుంటే కాన్సన్ట్రేషన్ గా రాయలేవరా. 10th క్లాస్ మార్కులే ముఖ్యం, అవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. నోరు మూసుకొని లేచి ఆ మూల కూర్చోపో. సార్ త్వరగా పోసుకొని వచ్చాయి. ఇదేంటి హాస్పిటల్ ఓపీ రాసినట్టు తలపైకి ఎత్తుకుని రాస్తుంది? ఇది నైట్ మొత్తం చదివేస్తున్నట్టుంది. దేవరా అనే పదానికి పర్యాయ పదాలు రాయండి. ఎంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. దేవరా ఏంటి గేమ్ చేంజర్ లో
కొండదేవరా రామ్ చరణ్. మనం వేసి చేతులు తెచ్చుకోవాలి సార్. టాయిలెట్ కి వెళ్ళాలా? ముందు వెళ్ళినమంటరా నువ్వు, తర్వాత పంపిస్తా. అదే సార్ నేను ఎలా పోతా రాడు. ఆ? ఏంటి? అంటే సార్ అదే సిలబస్ నుంచి ఎప్పుడు ఎవరికి వచ్చినా ఇద్దరు పక్క పక్కన గురించి పోసుకుంటాం సార్. ఏం పర్లేదు, వాడి తోడు పోసుకొని వస్తాడు. తమరు కాస్త కూర్చోండి. సార్ అర్జెంట్ సార్, చాలా అర్జెంట్ సార్. అంత అర్జెంట్ అంటావా? అవును సార్. అయితే ఇక్కడ పోసే. ఏం మాట్లాడుతున్నారు సార్? నరాలు కట్టేపోతున్నాయి. నేను కరెక్ట్ గానే మాట్లాడంట్రా. అంత అర్జెంట్ అయితే ఇక్కడ పోసే. సార్ ఎక్కడ ఎలా పోసుకుంటాం సార్? ఏంట్రా నీ బాధ ఏంటి? నేనే చెప్తున్నాను కదా, కావాలంటే నేను ఆయాను పిలిచి శుభ్రం చేయిస్తాను. ఇక్కడ పోసే. వదిలేండి సార్, అడొచ్చకి వెళ్తాను. ఏమీ లేవే, నేను ఫెయిల్. మనసునిత ఫెయిల్ అయిపోతుంది. చాలా బాధ చేస్తుంది బాబా. నేను ఆన్సర్ రాయను. కావాలంటే నేను కూడా సుల్ట్ కోసం ఫెయిల్ అయిపోతాను. అమ్మో, కొన్ని చాయిస్ క్వశ్చన్స్ కూడా రాద్దాం, ఎందుకైనా మంచిది. సార్ ఏంట్రా ఇంత లేటు? అంటే పొద్దున్నే నీళ్ళు ఎక్కువ తాగేసాను సార్. సరే సరే, వెళ్ళి కూర్చో. రే పులి, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఇప్పుడే లీడింగ్ చేయాలి. ఏంట్రా ఇందాక నుంచి అర్జెంట్ అని చెప్పి మెలికలు తిరిగిపోయావు? అంటే ఈ ఎగ్జామ్ రాయాలని నాలో ఏడు పుట్టింది సార్. ఆ ఏడుకి లోపల ఇంకిపోయి. ఇంకిపోయాయా? సరే కూర్చొని చావు. ఇప్పుడు ఎలా చేయాలి? ఐడియా సార్, వాటర్ తాగొస్తాను సార్. ఎందుకురా, నీలో ఇంకిపోతున్నాయి కదా. చెరువులు ఎండిపోతున్నాయని వర్షం కురవడం ఆగిపోతుందా సార్? చెప్ప ఎదవా. సార్ వాటర్ సార్. నేను తెచ్చేవనా? వద్దు సార్, పెద్దోళ్ళతో పని చేయించుకుంటే పాపం అంట. సరే వెళ్ళు. సార్ ఏమైందిరా? గాలి పీల్చుకొని వస్తాను సార్. గాలి పీల్చుకొని వస్తావా? ఇప్పటి వరకు ఏం పీల్చావురా? అంటే ఫ్రెష్ గాలి సార్. ఇక్కడ మీరు అందరూ కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తున్నాను. సరే వెళ్ళు. లాస్ట్ 15 మినిట్స్. ఈ 10th క్లాస్ మార్క్సే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి. ఏంట్రా ఇది? ఎంత చదువుకున్నారు? అది చెప్పని మీకు అర్థం కావట్లేదా సార్? అర్థం కదా. సగమే ఉన్నాయి, మిగతా సగం ఎక్కడా? అయినా మేమేమంత అమాయకులం కాదు సార్. సగం నా దగ్గర ఉంటే సగం అదిగో కొండగడ్డ దగ్గర ఉన్నాయి. ఏంట్రా నన్ను ఇరికించావు? ఫ్రెండ్స్ ఇస్తున్నావా? సరే, ఈ ఒక్కసారికి క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకండి. ఈ దెబ్బకి నేను పాస్ అవడం గ్యారంటీరా. ఈ సమ్మర్ నేను ఊటీయో కొడైకెనాల్ వెళ్ళడం ఖచ్చితం. ఒరే పులి, సార్ చూసుకోవడం వదిలేసారంటే నాకు ఏదో తేడా కొందరా. నీకన్నీ అనుమానాలే. సార్లలో కూడా మంచోళ్ళు ఉంటారా? ఈయన అలాంటి మంచోడే. ముందు మనం వెళ్ళి యూట్యూబ్ కొడైకెనాల్ లో ఏమేమి ప్రదేశాలు చూడాలో లిస్ట్ అవుట్ చేసుకుందాం. యూట్యూబ్ లో చూసి పదా. అదేట్రా వెళ్ళేది మీ ఫ్యామిలీ అయితే నేను ఎందుకు వస్తాను? టాయిలెట్ కి ఎవడన్నా తీసుకెళ్తారా? ట్రిప్ కి తీసుకెళ్ళి నిజమైన ఫ్రెండ్. నేను నీ నిజమైన ఫ్రెండ్ అంటారా? ఒరే పులి, థ్యాంక్స్ రా. ఓకే ఓకే రా, ఎమోషనల్ అవ్వకు. On results day. నాదేముందిలే, ముందు సునీత రిజల్ట్ చూద్దాం. టాపరా! మరి నాదేమై ఉన్నది? నానా ఈ రోజు రిజల్ట్స్ నువ్వు త్వరగా చూస్తానుకో. ఊటీ కొడైకెనాల్ ప్లాన్ చేద్దాం. ఊటీ కొడైకెనాలా? ఇంతకే తమ రిజల్ట్ చూసారా? నా రిజల్ట్ నాకు ఎప్పుడో తెలుసు, చూడాల్సిన అవసరమే లేదు. మీరే చూసి చెప్పండి. నేను ఆల్రెడీ చూశాను. తమరు ఫెయిల్. నువ్వు ఒప్పుకోకపోవడం ఏంట్రా? చదవమంటే బాధాకానీ లేచి ఇప్పుడు ఒప్పుకోనంటావా? అంటే నీ స్లిప్ మరి రాశాను నాన్న. అసలు వేరే ఛాన్స్ లేదు. స్లిప్పులా? నువ్వు ఏ పుస్తకంలో చూసి స్లిప్పులు పెట్టావో కాస్త చూపించిన ఆయన. ఇప్పుడు వచ్చేస్తున్నాను. నాన్న నీది స్టేట్ సిలబస్, నువ్వు స్లిప్పులు పెట్టింది సెంట్రల్ సిలబస్. ఏ సిలబస్ కి ఏ స్లిప్పులు పెట్టాలో కూడా తెలీదా నాన్న? సెంట్రల్ సిలబస్. అసలు ఇన్ని సిలబస్ ఎవరు పెట్టమన్నారు? స్టూడెంట్స్ కి ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది.
నీ కన్ఫ్యూజన్లన్నీ నేను తీరుస్తాగా. ఒకటి 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 రెండు 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 మూడు మూడు ర్యాంకులు మావే మావే మావే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఇస్తాను.